హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూడండి, ఏమి ఆవు చూపిస్తుంది ఏమి అనుకుంటున్నారా? ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో అండి. అక్కడైతే కురుబ కులస్తులు ఎక్కువగా ఉన్నారండి. వాళ్ళకైతే ఇలా చాలా ఏళ్ళ తర్వాత 7 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు పెద్ద దేవర అనేది అయితే పూజ అయితే చేస్తారండి. పెద్ద దేవర అంటే వాళ్ళ కులస్తులకు చాలా పెద్ద దేవరే అది. వాళ్ళైతే 7 ఏళ్ళకు ఒకసారి అంటే వాళ్ళ ఇంటి ఆడపడుచులకు అందరికీ బట్టలు తీసివ్వాలి, బెల్లము ఏదేదో కొన్ని ఉంటాయండి, అవన్నీ తీసిచ్చి అయితే ఇలా చేస్తారు. చూడండి, ఇక్కడ పూజ చేస్తున్న వాళ్ళైతే ఇప్పుడు వీళ్ళైతే మొక్కుబడి మొక్కున్నారంట. వీళ్ళైతే వాళ్ళ గుడికి వెళ్ళేకి ముందు రోజైతే ఇలా నైట్ అండి, బుధవారం నైట్ వీళ్ళు ఇలా చేశారు. ఆవునైతే ఇలా ఇంటి దగ్గరకు తోలుకొని వచ్చి అదైతే పూజకి సంబంధించిన ఆవండి. ఆవుకైతే తోలుకొని వచ్చి ఇలా పూజ చేసి ఇంటి దగ్గర పూజ చేసి ఇంకైతే దీనైతే ఈ ఆవునైతే గుడి దగ్గరకు తోడుకొని వెళ్తారు. వాళ్ళైతే టెంకాయ నడుపుతారండి. టెంకాయ నడుపుతామని వీళ్ళు మొక్కు ఉంటారు. అందుకైతే టెంకాయ నడపడానికైతే ఇలా ఫస్ట్ అయితే గోవు పూజ చేసి గోవునైతే గుడి దగ్గరకు అయితే తోడుకొని వెళ్తా ఉన్నారు. చూడండి, వాళ్ళ ఇంట్లో అందరూ అయితే మొక్కేసుకున్నారు. అందరూ ఇలా మొక్కున్న తర్వాత అయితే ఇంక గుడి దగ్గరికి తోడుకొని వెళ్ళి అక్కడైతే అందరూ కలిసి కొందరు ఉంటారండి, కొందరైతే టెంకాయలు తల మీద కొట్టుకుంటారు. ఫస్ట్ అయితే ఆవుకు కొడతారు. అటు తర్వాత అండి అక్కడ అంటే వాళ్ళకి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి, అవైతే నాకు అంతగా తెలియదు. వాళ్ళకు మట్టుకుమే టెంకాయలు నడుపుతారు. చూసేస్తాం రండి. చూడండి, ఇప్పుడైతే మనము గుడి దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు పూజ స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే దేవునికి పూజ చేసేసి అన్నంకైతే ఆవుకు పూజ చేసి అన్నంకైతే ఫస్ట్ అయితే ఆవుకైతే తలపైన టెంకాయలు కొడతారు. అన్నంకైతే వాళ్ళ పూజారులకైతే తల మీద కొడతారు. చూస్తాం రండి వాళ్ళ పద్యాలు అన్నీ అయితే. కట్టింగా ఇట్లా ఎత్తుకోరా, కట్టింగా ఇట్లా ఎత్తుకో, పక్క గుడి పక్కన వచ్చిన దేవతలు 33 కోట్లు వీరభద్రం పిలిపించే విరిగా నడిపించే భారత బండారా కష్ట కవించే అష్టదిగ్గబాల ఉరకవించే చౌడేశ్వరుడు పిలిపించే దండకము వేయించే యమధర్మరాజు పిలిపించే పాద సేవ చేయించే కోరే పుష్పం మీద కొలువ తీరించే ఆయా ప్రౌఢ మీద
చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే అయిపోయింది. ఇలా వాళ్ళకి టెంకాయలు కట్టడం అన్నీ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గోవిందలు పెట్టేస్తూ ఉన్నారండి. చాలా బాగా చేస్తారండి. వీళ్ళైతే చాలా ఫేమస్, వీళ్ళకి పెద్ద పండుగ. ఇంకా వీళ్ళు ఈరోజు నైట్ అయిపోయింది కాబట్టి గురువారం పొద్దున్ననే వాళ్ళైతే బయలుదేరి కదరముత్తని అయితే వెళ్ళిపోతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుంది కదా. ఓకే, మరి ఉంటాను. బాయ్.